డేటా లేక్ వల్ల హిస్టారికల్ డేటా ఉంటుంది, ప్రజెంట్ డేటా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో అన్ని కూడా టార్గెట్ చేస్తాం. ఏఐ ఉంది. 42 పారామీటర్లు అవేర్ ద్వారా రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తాం. టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, లేకపోతే ఎయిర్ క్వాలిటీ, విండ్ డైరెక్షన్, పెస్ట్ ఏ విధంగా ట్రావెల్ అవుతుంది, సర్ఫేస్ వాటర్, ఇవన్నీ కూడా చేసి రియల్ టైంలో డెసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను 3 రోజులుగా ఇక్కడ చూశాను. అందరితో మాట్లాడాను. అందరితో మాట్లాడితే మనం ఏవైతే చేస్తున్నాం ఆ పనులన్నీ ఇక్కడ అబుదాబి, దుబాయ్, సింగపూర్లో చేసే పరిస్థితికి వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ ఈ సమయంలో ఒకటే కోరుతున్నా. ఇక్కడ నేను చూశాను. ఇక్కడ చూస్తే గోల్డ్ ఇండియాని తెస్తారు. ఇక్కడ దాన్నంతా కూడా ఎక్కడికక్కడ మళ్ళీ మనకు అవసరమైన విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళా ఇండియాకే గోల్డ్ అమ్ముతారు. అది తెలివితేటలు. దాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు మన దేశానికి ఉండే జనాభా ఎక్కడా లేదు. అలాంటి బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి. నేను ఇంకొక 2 నిమిషాలు మీతో మాట్లాడి మళ్ళా మీకు ఫోటోలు ఇవ్వాలి. మీరంతా ఫోటోలకు వచ్చారు. ఫోటోలు ఇవ్వకపోతే మళ్ళా మీరు డిసప్పాయింట్ అవుతారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. జన్మభూమి, కర్మభూమి, ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న, ఈ రోజు, మొన్న నేను 3 రోజులుగా అందరితో మాట్లాడాను. ఇక్కడ ఎవరిని మాట్లాడినా ఇండియన్స్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. అందరితో కలిసిపోతున్నారు. వాళ్ళల్లో కూడా తెలుగు వాళ్ళు అగ్రభాగానున్నారని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఏ కల్చర్లో, ఏ దేశంలో ఉంటే ఆ కల్చర్కి మీరందరూ కూడా కట్టుబడి ఉండాలి. అక్కడ క్రమశిక్షణ, అక్కడ రాజ్యాంగాన్ని మనం అమలు చేసే పరిస్థితి రావాలి. ఇక్కడ మనం అందరం కూడా గౌరవంగా చూస్తే ముందు యుఏఈ నేషనల్ యాంథం పెట్టుకున్నాం. తర్వాత మన నేషనల్ యాంథం పెట్టుకున్నాం. మళ్ళీ మన రాష్ట్ర యాంథం కూడా పెట్టుకొని, మాతృకు తల్లి పెట్టుకొని, ఒక పక్కన ఏ దేశంలో ఉంటే ఆ దేశ కర్మభూమికి మీరందరూ అంకితమైన భావంతో పనిచేస్తున్నారు. జన్మభూమిని మర్చిపోవద్దండి. మీరు పుట్టిన ఊరిని మర్చిపోకుండా అందరం కలిసి మళ్లీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. నేను ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తే మీ దగ్గర నుంచి ఒకటే నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు ఎక్కడున్నా గుర్తుపెట్టుకోవాలి. అనునిత్యం మీ మైండ్లో పనిచేయాలి. ఇక్కడ ఉండే అందరికంటే నేను నెంబర్ 1 స్థానంలో ఉండాలి అనేది కానీ మీకు అనునిత్యం మైండ్లో ఉంటే మీరు శాశ్వతంగా ఎప్పటికీ నెంబర్